హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీకు ఏంటంటే మిమ్మల్ని జస్ట్ అవేర్నెస్ కోసం అని చేస్తున్నాం. అది మీరు చూడండి, చూడకపోండి, ఏంది అది మీ ఇష్టం. ఈ కంపెనీని వ్యతిరేకిస్తారా లేకపోతే సపోర్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. అది ఎందుకు అని అంటే అది నా ఒక్కని సమస్య కాదు, ఊరు సమస్య. సో అందరి సమస్య లెక్క తీసుకొని దీన్ని వ్యతిరేకిస్తారా లేదు అంటే ఎవరి కాడు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని దీనికి కాంట్రాక్ట్ తీసుకునేటో కాంట్రాక్ట్, పైసలు తీసుకొని ఎవరినంతలో ఆడు ఉందామంటే అట్లే ఉండరు. మరి నా అసలుతో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అట్లా ఫిక్స్ అయినప్పుడు మీరు అట్లే ఫిక్స్ కాదు. కానీ దీని ద్వారా నేను ఏంటంటే ఇలాంటి కంపెనీ, సో నేను జస్ట్ ఈ ప్రీవియస్ వీడియోలో మా మిత్రుడు చెప్పాడు అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను కంపెనీని నేను ఒక ఆఫీస్లో కూర్చొని చేశాను. కానీ ఇక్కడ నేను లైవ్గా చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి, చెట్లు చూడండి ఎంత నల్లగా ఉంటాయో. మా శ్రావణ్, మా మిత్రుడు చూపిస్తున్నాడు చూడండి, ఎట్లా ఉన్నాయో చూడండి. చుట్టూ చూపించండి శ్రావణ్. కొంచెం పచ్చగా ఉండాల్సిన చెట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం, నాట్ ఓన్లీ కంపెనీ దగ్గరే కాదు, అన్ని ప్రాంతాలలో ఇట్లే ఉంది. చుట్టుపక్కల రేడియస్లో ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ మొత్తం ఇదే దరిద్రం ఉంటుంది. ఇంకా మన అదృష్టం ఏంటంటే విస్తరణ పుణ్యమా అని చెప్పేసి 20 రోజుల నుంచి కంపెనీ నామాత్రంగా నడిపిస్తుంది. నామాత్రంగా నడిపిస్తేనే 4 గంటలకు నేను చిన్న చీకట్లో నేను చీకటి అయినట్లు విధంగా కనపడుతుంది. సో నామాత్రంగా నడిస్తేనే ఇట్లా నడుస్తుంది అని అంటే 60,000 నుంచి 1,26,000కి వెళ్ళింది అనుకో. అసలు ఇక్కడ నిలబడడం కాదు, ఊళ్ళో మన ఇంట్లో మనం కూడా ప్రశాంతంగా తినలేము, ప్రశాంతంగా పడుకోలేము, ప్రశాంతంగా చేయలేము. ఎవరిని కష్టమాడి చేసుకున్నా కూడా ప్రశాంతంగా బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. పిట్టంపల్లి కాదు, వెల్లినేడు, పిట్టంపల్లి, పేరపల్లి, ఇక్కడ మురుసుగూడెం, చిన్నకాపర్తి, యారగూడెం, ఈ గాలి ఎక్కడైతే వీస్తుందో ఆ గాలి వరకు మొత్తం ఏంటంటే ఆ ఊరు మొత్తం సర్వం నాశనం కావాల్సిందే. సో గడ్డకున్న వాళ్ళు అంటే కొంతమంది నాకేమవుతుంది అని చెప్పేసి ఒకవేళ కొంతమంది భావించి కంపెనీకి అనుమతులు ఇవ్వచ్చేమో. కానీ పిట్టంపల్లి, పేరపల్లి అండ్ వెల్లినేడు రోడ్డు మీద ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలి. ఎందుకంటే మీ పంట మొత్తం నాశనం అయిపోతుంది. సో ఇలాంటి పొగ వచ్చేసి డస్ట్ అండ్ రస్ట్ వస్తుంది. రస్ట్ కూడా అంటే మన తుప్పు ఐరన్ ఓర్ నుంచి కాల్చినప్పుడు చేసినప్పుడు ఏంటంటే రస్ట్ కూడా డస్ట్ రూపంలో బయటకు వచ్చేసి పంట చేల మీద, పంట పూత మీద పడుతుంది. అది చూడండి, మాడి చెట్టు చూడండి, అసలు మొత్తం కర్రేగా అయిపోయింది. అది అసలు మామిడి చెట్టు ఎంతో పచ్చగా ఉండాలి ఈ సీజన్లో, అలాంటిది మొత్తం కర్రేగా అయిపోయింది. ఆ మామిడి చెట్టే కాదు, వాటెవర్ ఏ చెట్లు ఉన్నా కూడా మొత్తం ఇట్లా సర్వం నాశనం అయిపోయింది. సో ఇలాంటి కంపెనీలు మనకు అవసరమా? అది నా ఒక్కని కోసం చేస్తున్నారా, మీకోసం చేసుకుంటారా అని మీ ఇష్టం. ముఖ్యంగా రైతులు, మీరు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనే సంగతి మీ ఆత్మకు అయితే తెలుసు. వాడెవడో ఇది చేస్తాడు, వీడెవడో ఇది చేసిండు, వీడియో పెట్టేసి వీడేందో లబ్ధి పొందుదాం అని చెప్పేసి నా మీద అనుకుంటుండొచ్చేమో. కానీ మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, మీకు దీనివల్ల ఏమన్నా నయా పైసా యూజ్ ఉందా? అది ఒక్కటే ఆలోచించండి. నేను అవినీతి పరుని కావచ్చు, ఇంతకుముందు చేసిన వాళ్ళు అవినీతి పరులు కావచ్చు, ఇంకా అవినీతి కోసమో లేకపోతే ఏదో ఆశించి చేస్తున్నా అని చెప్పేసి మీ మనసులో ఉండొచ్చేమో. కానీ మీకు దీనివల్ల యూజ్ ఉంది అని అంటే సరే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, చెప్తుంటారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి మీ మైండ్లో ఉంది. కొంతమంది చేసిర్రు, బట్ మేమైతే ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నాం. సైమర్ కంపెనీ విషయంలో కావచ్చు, ఇండిస్ కంపెనీ విషయంలో కావచ్చు, అంతకుముందుకు ఒక కంపెనీ స్టాప్ అయింది ఇలాంటి పోరాటాలు చేయడం వల్ల. దాన్ని స్టాప్ చేయగలిగినామన్న సంతృప్తి అయితే మాకుంది మా ఫైట్ వల్ల. సో ఇప్పుడు ఇన్ని రోజులు వాడు చేసుకుంటుండని చెప్పేసి ఇచ్చిపెట్టినాం. కానీ వాడు 60,000 ఉన్నదాన్ని 1,26,000 ఇస్తాం అనేసరికి అప్పుడు మాకు చలనం వచ్చింది. మనం వాడి పని వాడు చేసుకుంటాడని చెప్పేసి ఇచ్చిపెడితే ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఈ కంపెనీ చేసేసి బర్రెలు గొర్రెలు బతకకుండా ఈ పంట పొలాలు కూడా మొత్తం ఖరాబ్ అయ్యే విధంగా ఇది చేసింది. కనుక మీరు దీన్ని తీవ్రంగా మీ పర్సనల్గా తీసుకొని నా బాధ్యత అనుకొని ప్రతి ఒక్కరు వీలైతే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు. రిటర్న్ కంప్లైంట్ కాదు, నా వల్ల కాదు, నేను ఇది చేయలేనని అంటే మనకు డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పూర్తి ప్రాసెస్ చెప్తాను, పూర్తి టెక్స్ట్ కూడా మీకు కాపీ చేసి పెడతాను. గట్టిగా వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ కింద వస్తుంది. మీకు అడ్డం పెట్టకుండా నిలువు పెడితే మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో లేకపోతే కామెంట్లో కూడా పెడతాను చూడండి, కామెంట్లో కూడా పెడతాను. సేమ్ ప్రాసెస్ కామెంట్ బాక్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మా సంస్థ నుంచి మేము ఏమి ఆశించి పని చేయట్లేదు అంటే అనుకుంటేనేమో మాది సీసీలో పెట్టండి మా మెయిల్ ఐడి. లేదు వీడు దొంగలు వీళ్ళంతా అని చెప్పేసి మమ్మల్ని కూడా వాళ్ళలో కలిపినట్లయితే కలపండి, ప్రాబ్లం ఏం లేదు. కలిపినా కూడా మాకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ మీరు
మీ బాధ్యతను మీరు నిర్వహించగలిగి మీ మెయిల్ ఐడి నుంచి వెళ్ళి డైరెక్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేసేంత అవేర్నెస్ తోటి నేను ఏం టైప్ చేయాలి ఏం కథ అని చెప్పేసి నీ సొంత మెయిల్ ఐడి నుంచి నీ సొంత పేరుతోటి వచ్చేటట్టు నా పేరు ఉంటుంది దాంట్లో బి లింగారెడ్డి అని ఆ బి లింగారెడ్డి రిమూవ్ చేసేసి ఎల్లయ్య అయితే ఎల్లయ్య, పుల్లయ్య అయితే పుల్లయ్య, లింగయ్య అయితే లింగయ్య, రామయ్య అయితే రామయ్య, ఏదైతే అది పెట్టేసేయండి. మీ పేరు పెట్టేసి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంతా పెట్టిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే తప్పు ఏమన్నా మీరు రాసినట్లయితే అది ఎడిట్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మెయిల్ చేయండి. కాకపోతే ఏంటంటే వ్యతిరేకంగా మీరు మీ వాయిస్ని వినిపించడానికి ఇది చక్కటి అవకాశం. లేదు నేను వీళ్ళు ఎవరు నమ్మని నేను కంపెనీని నేను డైరెక్ట్ ఎదిరిస్తానంటే ఆ రోజు జాయింట్ కలెక్టర్ వస్తారు, పీసీబీ బోర్డు వాళ్ళు వస్తారు. ఆ రోజు వచ్చేసి డయాస్ మీదకి వెళ్ళి అందరు వేదిక ముందల నాకు కంపెనీ వద్దు, ఇట్లా వల్ల నా వ్యవసాయం ఖరాబ్ అవుతుంది, నా ఆవులు ఇది అవుతుంది, నా వాటర్ పొల్యూషన్ అవుతుంది, నా ఆవులు నీళ్ళు తాగుతలేవు, నా బర్రెలు నీళ్ళు తాగుతలేవు, పాలు తగ్గిస్తున్నాయి, నా గడ్డి మొత్తం దిగుబడి తగ్గింది, నా వరి దిగుబడి తగ్గింది. ఇక్కడ నల్లగొండ అంటే వరికి పెట్టింది పేరు, కానీ ఇక్కడ ఉండే వరి నీళ్ళు అంటే మొత్తం అండర్ గ్రౌండ్ వాటర్ మాత్రం అంతంత మాత్రం ఉన్నా కూడా ఉత్పత్తిలో మాత్రం నల్గొండ అంటే చాలా టాప్లో ఉంటుంది. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఉంటుంది. కరీంనగర్ ఏమో ఉత్పత్తి వైశాల్యం పరంగా తక్కువ ఎకరంలో ఎక్కువ పంటలు తీసేదేమో కరీంనగర్ ఫస్ట్ ఉంటే, ఉత్పత్తిలో మాత్రం టోటల్ తెలంగాణ 33 జిల్లాలలో ఇప్పుడు ఈ నల్గొండ జిల్లాలో ఎక్కువ వరి పంట వస్తుంది. అలాంటిది మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత దిగుబడి వస్తుంది అనేది మీరే చూసుకోండి. అలా ఎకరానికి ఎంత వస్తుంది, మన సైడ్ ఎంత వస్తుంది, వాళ్ళకు ఎక్కువ వచ్చి మనకు తక్కువ ఎందుకు వస్తుంది అనేది ఒకసారి మీరు బేరీజ్ చేసుకోండి. దానికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా దీంట్లో వ్యతిరేకించండి. మమ్మల్ని మేము ఎడ్యుకేట్ చేసినాము, మేము మంచోళ్ళమని నమ్మితేనే మా సీసీ పెట్టండి. మేము కూడా అందరితో పాటు ఏదో తూతూ మంత్రంగా వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు అని ఒకవేళ అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, నన్ను తిట్టండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు మాత్రం మీ పేరు మీద మెయిల్ అయితే పంపించండి. అదొక్కటే మిమ్మల్ని కోరుకునేది. మమ్మల్ని అనుమానించాలి అని అనుకుంటే మాత్రం అనుమానించండి, ప్రాబ్లం ఏం లేదు. అనుమానించడం వల్ల నాదేం పోయేదేం లేదు. కాకపోతే నేను ఇంత చేసినా కూడా నాకు నన్ను ఇట్లా అవమానించరు అని చెప్పేసి అనుకుంటేనేమో కానీ మా పోరాటం మాత్రం ఆపేది లేదు. మీరు ఈ వీడియోలో నన్ను వీళ్ళు కూడా ఏదో ఆశించి చేస్తారు అది అనుకున్నంత మాత్రాన మేమైతే పోరాటం అయితే ఆపం. ఈ 19th వరకే కాదు ఈ పోరాటం, 19th తర్వాత కూడా ఎంతమంది సపోర్ట్ చేసిరు, ఎంతమంది అపోజ్ చేసిరు అనేది కూడా నేను పూర్తి డీటెయిల్స్ తోటి మీ ముందర ఉంచకపోతే అడగండి. 22, 23 వరకులో ఫుల్ డీటెయిల్స్ వాయిస్ తీసుకుంటాం, ఎవరెవరు వాయిస్ ఇచ్చారు అనుకూలంగా, ఎవరెవరు వ్యతిరేకంగా ఇచ్చారు అనేది DVD రూపంలోనో పెన్ డ్రైవ్ రూపంలోనో ఇస్తారు. డిజిటల్ నాకు హార్డ్ కాపీ కావాలంటే హార్డ్ కాపీ ఇస్తారు, సాఫ్ట్ కాపీ కావాలంటే సాఫ్ట్ కాపీ ఇస్తారు. అవి కూడా తీసుకొచ్చి మేము ముందర పెడతాం. ప్రతిదీ మా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అది ఏదైతే పీసీబీ వాళ్ళు ఇచ్చిరో అది. సో పీసీబీ వాళ్ళు ఇవ్వకపోతే సనత్ నగర్ వెళ్తాం. సనత్ నగర్ అక్కడ కూడా డిలే ఇస్తే హ్యూమన్ హెచ్ఆర్సీ ఎంజే మార్కెట్లో హ్యూమన్ హెచ్ఆర్సీ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్తాం. అక్కడ కాకపోతే లోక్ అదాలత్కి వెళ్తాం. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ డిలే చేస్తాయి, కానీ ప్రైవేటు కార్పొరేట్లకు మాత్రం తొత్తులుగా మారకండి అని చెప్పేసి నా నుంచి వెళ్ళి, మా సంస్థ నుంచి వెళ్ళి, మా మిత్ర బృందం నుంచి వెళ్ళి మేము సిన్సియర్గా వర్క్ చేస్తున్నాం అన్న సంకేతాన్ని మీకు ఇవ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాం తప్పిస్తే ఏది ఆశించి కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఎలా కంప్లైంట్ చేయాలని పూర్తి డీటెయిల్స్ నేను మాత్రం వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ వీడియోలో కూడా ఎలా చేయాలనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీగా ఒక విజన్ ఎలా చేయాలనేది వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. ఓకే, వీడియోలో ఇంతకుముందు చెప్పిన విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఆన్లైన్లో 1 minute మెయిల్ పంపించడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. జస్ట్ 1 minute పని అయిపోద్ది మనకు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత జీమెయిల్ అని సెర్చ్ చేయండి. చేస్తే కింద మనకు జీమెయిల్ అప్లికేషన్ ఇన్స్టాల్డ్ అని ఉంటుంది దాంట్లో ఆల్రెడీ. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ వస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నింటిలోనూ. ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టినప్పుడు ఇట్లా వస్తుంది. సో నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడి నుంచి వెళ్ళి ఫార్వర్డ్ చేశాను నేను మెయిల్. అందుకోసమే ఇంకో డూప్లికేట్ ఎందుకని చెప్పేసి మా మిస్సెస్ మెయిల్ ఐడి నుంచి వెళ్ళి నేను చూపించడం జరుగుతుంది మీకు. సో ఇట్లా వచ్చినప్పుడు కింద కంపోజ్ అని వస్తుంది. ఈ కంపోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత
సో ఇక్కడ 2 అని ఉంది కదా, 2 అనే దీంట్లో సిసి అండ్ 2 అంటే 2 బీసీసీ అని ఉంటుంది. ఈ బీసీసీ అవసరం లేదు. 2 అనే దగ్గర నేను ఏదైతే యూట్యూబ్లో నేను చెప్పానో, సో మీరు చూస్తున్న వీడియోలో ఈ విధంగా కనిపిస్తుంది మీకు. భారత్ మీడియా తెలుగు అండ్ పక్కపోటి సబ్స్క్రిప్షన్స్, పక్కపోటి సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ కొడితే కొట్టండి, లేకపోతే లేదు. కానీ దానిపైన మోర్ అని ఉంటుంది. సో ఈ మోర్లో ఈ మెయిల్ చేయడానికి ముందు కింది వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేయండి అని ఉంది కదా. సో ఇక్కడ మన వార్త daily.blogspot.com అని ఉంది కదా లింకు, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, వెబ్సైట్. సో దాంట్లో వచ్చేసి ఏంటి, ఎవరికి పంపాలి ఈమెయిల్ అని చెప్పేసి ఉంటుంది కదా. యాక్చువల్గా ఇది కామెంట్లో పెట్టవచ్చు కదా, డిస్క్రిప్షన్లో పెట్టవచ్చు కదా టెక్స్ట్ అని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు. కానీ ఏమవుతుంది అంటే అది కాపీ అవ్వట్లేదు. అందుకోసమే అదర్ వెబ్సైట్లో పెడితేనే మనం చేయాలనుకున్న లింక్ అదనేది ఓపెన్ అవుతుంది. సో అందుకోసమే చేయాలి. C2 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, మనం ఇంతకుముందుకు అడ్రస్ 2 అనేది నల్గొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళదనమాట. సో ఆ ప్లేస్లో ఇది నేను కాపీ చేస్తున్నాను. ఏది, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, పట్టుకొని అట్లే ఉంటున్నాను అనుకో, లాంగ్ ప్రెస్ అవుద్ది. సో దాంట్లో చేసినట్లయితే కాపీ అయిపోయింది. కాపీ అనే ఆప్షన్ చూజ్ చేసుకొని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ పేస్ట్ చేశాను నేను. సో మళ్ళీ ఇక్కడ సీసీ అన్నాం కదా, ఆ సీసీ అనేది మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వేయండి, అందరు వేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో వచ్చేసి CC2 అని కింద ఉంది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సో అందుకోసం ఇది కాలుష్య నివారణ సమితి 673@gmail.com అనేది ఇక్కడ కాపీ చేసి ఈ కార్బన్ కాపీ అంటే CC అంటే కార్బన్ కాపీలో ఇది చేసిన, పేస్ట్ చేసిన. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి, సబ్జెక్ట్ అంటే దీంట్లోనే ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసి పెట్టిన. సో దీన్ని కూడా కాపీ చేయండి, మొత్తం కాపీ చేసేసి బ్లూ కలర్లో ఉన్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేశాను, లాంగ్ ప్రెస్ చేసేసి పేస్ట్ అనే ఆప్షన్ తీసుకుని ఇక్కడ కంపోజ్ ఈమెయిల్ అనే ప్లేస్లో మ్యాటర్ అనమాట. ఇక్కడ ఏదైతే మ్యాటర్ అని ఉందో శ్రీయుత గౌరవనీయులైన అని చెప్పేసి ఉందిగా. సో మొత్తం టోటల్గా ఈ విధంగా కాపీ చేయండి. సో ఈ విధంగా చేస్తే మొత్తం కాపీ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తారనంటే, మ్యాటర్ కాపీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కిందికించి చేయండి మొత్తం. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసారనుకోండి ఇట్లా వస్తుంది. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ మనకు మ్యాటర్ ఏడు వరకు ఉందో ఆడి వరకు కాపీ చేసుకున్నాం అనుకో, కాపీ. సో కాపీ చేసుకున్న తర్వాత మ్యాటర్లో పేస్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏమైందని అంటే, నేను అనగా బిల్లపాటి లింగారెడ్డి అన్నాం కదా, సేమ్ దీన్ని మీరు కూడా సేమ్ అది తీసేసి మీ పేరు రాసుకోండి. ఎల్లయ్య అయితే ఎల్లయ్య, రామయ్య అయితే రామయ్య, ఏదైతే అది. సో నేను ఎవరి దాంట్లోకించి ఇది చేస్తున్నానో వాళ్ళ దాంట్లోకించి అని చెప్పేసి ఈ విధంగా నేను ఇది చేస్తున్నాను. చేసి టోటల్గా మొత్తం ఇది వచ్చిన తర్వాత పైన ఇక్కడ అటాచ్డ్ పక్కపోటి సెంట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడం వల్ల సెంట్ అనే ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిల్ చేసే విధానం. జస్ట్ సింపుల్. ఒక 1 minute 1.5 minute కంటే ఎక్కువ పట్టదు మీకు. సో బాధ్యత అనుకొని అందరూ చేశారనుకోండి, చాలా వరకు మనం వ్యతిరేకమైన కంప్లైంట్లు ఇచ్చినాం అనుకోండి, మనం PCB వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మెజారిటీనే కంపెనీ కావాలని అన్నాం అనుకో, ఇలాంటి కంపెనీలు కావాలని అన్నాం అనుకో, ఇక మన జీవితంలో మనల్ని మనమే నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సరే ఫ్రెండ్స్, అది మీ ఇష్టం. ఇక నేను చెప్పే కాడికైతే నా వంతు ప్రయత్నం నేను చెప్పాను.